ప్రజా ఫిర్యాదులను పెండింగ్ లేకుండా వేగంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు చేపట్టింది. ఆర్థికేతర అంశాలు అప్పటికప్పుడు పరిష్కరించే అవకాశం ఉన్న వాటిపై తక్షణం నిర్ణయం తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత సమయంలోపు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆన్లైన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నుంచి స్వీకరించే ఫిర్యాదులను ఒకచోట చేర్చి వేర్వేరు విభాగాలకు పంపుతోంది. సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ నిరంతరం ప్రజల ఫిర్యాదుల్ని పర్యవేక్షిస్తోంది. ప్రజలు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేసుకునేలా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ పనిచేస్తోంది. ప్రతి ఒక్కరి ఫిర్యాదులు నమోదు చేయడం, వాటి పరిస్థితి ఏంటి, ఏ దశలో ఉందో తెలుసుకునేలా పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ వీలు కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 5.5 లక్షల వరకు ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 3,21,000కు పైగా ఫిర్యాదులను ఇప్పటి వరకు పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫిర్యాదుల్లో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలోనూ సదస్సులు ఏర్పాటు చేసి పరిష్కారం కోసం కార్యాచరణ చేపట్టింది. తక్షణం పరిష్కరించగలిగిన ఫిర్యాదులపై అక్కడికక్కడే చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం భూములకు సంబంధించిన ఫిర్యాదులు 1,70,000 వరకు వచ్చాయి. పీజీఆర్ఎస్ కు వస్తున్న ఫిర్యాదుల్లో 36% రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR సంబంధించినవి ఉన్నాయి. నేరాలు, శాంతి భద్రతలకు సంబంధించి 28% ఫిర్యాదులు నమోదయ్యాయి. పీజీఆర్ఎస్ ద్వారా నమోదవుతున్న ఫిర్యాదుదారుల్లో జిల్లా కలెక్టర్లు నేరుగా కనీసం 10% పరిష్కరించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశించారు. ఆర్థికేతర ఫిర్యాదులను త్వరగా పరిష్కరిస్తే ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. లక్షల్లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు ప్రభుత్వం సూచనలిచ్చింది.